దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం కూసేపు. రాత్ర యాకోబు గురించి చెప్పుకున్నాం కదా. మామ ఇంటికాడి నుంచి తన తండ్రికి బయలుదేరాడనమాట. బయలుదేరితే ఈ లాభం లేడు. వెళ్ళేటప్పటికి ఎక్కడికో వెళ్ళాడో ఇల్లు బయలుదేరి ఈ రాహేలు ఏం చేసింది, వాళ్ళ తండ్రి విగ్రహాలు దొంగిలించింది. వాళ్ళ తండ్రి విగ్రహాలు తీసుకుని, మరి ఎంత తీసుకుందో మరి తెలియదు, కానీ విగ్రహాలు తీసుకుని దాచిపెట్టుకుని ఇక బయలుదేరారు. వెళ్ళిపోతుంటే తర్వాత ఇచ్చాడు లాభాన్ని. వచ్చి ఎందుకో విగ్రహ పూజ చేసుకుంటాకు ఎందుకో వెళ్ళాడు. వెళ్తే చూస్తే విగ్రహాలు లేవేంటి, ఎవరు చేసిన పని ఇదని చెప్పి యాకోబు మీద అనుమానం. యాకోబు వాళ్ళు వెళ్తున్నారు కదా, వెనకాల బయలుదేరి వాళ్ళు ఒకసాట ఆగారన్నమాట. ఆగితే వెళ్ళి అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళి యాకోబుని అన్నాడు, యాకోబుని నీవు వెళ్ళిపోవచ్చు కదా, నా విగ్రహాలు దొంగిలించుకెళ్ళారందుకు అంటే, నీ విగ్రహాలు దొంగిలిస్తుంటే నీ విగ్రహాలు దొంగిలించలేదు, నాకు తెలవదు. ఈ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు నశించిపోను గాక అన్నాడు అనమాట. తెలియగా రాహుల్ దగ్గర ఉన్నాయని తెలీదు. అనేటప్పటికి అప్పుడు చూసుకున్నాడు. అందరు గుడారంలోకి వెళ్ళి చూసుకున్నారు. యాకోబు గుడారంలో, లేయ గుడారంలో, దాసిల గుడారంలో, అందరి గుడారంలో వెళ్ళి చూసుకున్నాడు అనమాట. ఎక్కడ దొరకలా. ఇక రాహేలు ఉంది. ఆ రాహేలు గుడారంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్తే రాహేలు ఏం చేసింది, ఈ వంటి సామాగ్రిలో ఈ విగ్రహాలు పెట్టి దాని మీద బట్టలు పెట్టి బట్టలు వేసి దాని మీద కూర్చుని తండ్రి వచ్చేటప్పటికి స్తోత్రం హల్లెలూయా. తండ్రి వచ్చేటప్పటికి తండ్రితో అందే, నేను లెగలేను, కడగా ఉన్నాను అని చెప్పింది అన్నమాట. కడగా ఉన్నాను, లెగలేను అని చెబితే ఇక ఆవిడ లేపకుండా గుడారం అంతా చూసుకున్నాడు. ఎక్కడా కనపడలా. లేయా అందరు గుడారం చూశాడు. కనపడిపోతే అప్పుడు నేనే పడ్డానులే, మీరు తీయలేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే ఈ లేక మళ్ళీ ప్రయాణం సాగించేటప్పటికి మరి ఈ విగ్రహాలు రాహేల్ దగ్గర ఉన్నాయని యాకోబు తెలీదు. మరి ఎందుకు దొంగిలించిందో మరి ఇవిడి తెలీదు. అటువల్ల ఏమిటో మరి అది తీసుకుందామట. అప్పుడు బయలుదేరి వెళ్తుంటే అప్పటికే గర్భవతి రాహేలు గర్భవతి అయితే అప్పుడు నెలలు నిండిమాట. ఈ పిల్లాడిని కని ఆ పిల్లాడికి బెన్నోని అని పేరు పెట్టి చనిపోయిందన్నమాట. యాకోబు ఏం చేశాడు, బెన్నోని అంటే దుఃఖపుత్రుడు, దుఃఖానికి వెళ్ళిపోతాడు, దుఃఖపుత్రుడిగా మారిపోతాడు, ఇంకేమైనా ఉందా అని చెప్పేసి పరిగెత్తుకెళ్ళి బెన్నోని కాదు బెన్నామీనా అన్నాడు. బెన్నామీనా అంటే కుడిసేతి పుత్రుడు అన్నమాట. కుడిసేతి పుత్రుడు, ఆశీర్వదించబడిన వాడు.
అని పేరు అనేటప్పుడు అప్పుడు రాహేలు చనిపోద్ది. ఈ విగ్రహాలు మరి తీసుకొచ్చింది కదా, ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు నశించిపోను కాక అన్నట్టుగా ఆ యాకోబు అట్లాగే రాహేలు చనిపోయింది. చనిపోయేటప్పటికి అప్పుడు అక్కడ పాతి పెట్టి ఒకసాట ఇక్కడ రాహేలు స్తంభం అని అక్కడ నిలబెట్టారు. మరి ఆ స్తంభం ఈనాటి కాడ ఉంటుందంట, రాహేలు స్తంభం. అంతగానో ప్రేమించిన రాహేలు దూరం అయిపోయింది. యాకోబు ప్రేమించిన వాళ్ళ అందరూ దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ముందు మోసం చేసుకుంటూ వచ్చాడు కదా, అందుకని రాహేలు దూరం అయిపోయింది. ఇక ఉండవాళ్ళు బయలుదేరారు. బయలుదేరుతుంటే ఈ యాకోబుకి ఎవరి భయం లేదు, కానీ అన్న భయం ఉంది. దేవుడి భయం కాదు లేదు, కానీ అన్న భయం ఉంది. అన్న భయం అండి. అన్న ఎప్పుడు వస్తాడో, నన్ను ఏం చేస్తాడో అని చెప్పి ఇదే అంటూ అక్కడ పని వాళ్ళని పిలిచి అంటాడు, ఇగో అన్న నన్ను ఎదుర్కొంటా వస్తాడేమో, కానీ ఇగో కోపం మీద ఉంటాడు మా అన్న, నా మీద కోపం మీద ఉండి ఉంటాడు. ఎందుకంటే యాకోబు మోసం చేసి వచ్చాడు కదా, మోసం చేసి వచ్చినట్టుకు మరి తెలుసు కదా, నేను మోసం చేసి వచ్చాను, నన్ను కనపడితే బతకన్నాడు అని తెలిసి ఇక వాళ్ళకి కానుకలు ఇచ్చి పంపించాడు అన్నమాట. మా అన్నకి కానుకలు పండే, ఈ కానుకలు తీసుకుని నన్ను సలమాడతాడేమో అని కానుక ఇచ్చి పంపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిచ్చి కానుకలు తీసుకెళ్ళి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఎదురు వస్తున్నాడు ఎవరో యేసేపు వస్తున్నాడు అన్నమాట. అక్కడ నా తమ్ముడు వస్తున్నాడు, కలుసుకుందామని ఆనందంతో ఆయన వస్తున్నాడు. అందరితో బాధ్యతలు ఆయించుకుంటారు. వస్తుంటే ఇక వీళ్ళు మరి చెప్పాడుగా కానుకలు ఇమ్మని, కానుకలు ఇవ్వకపోతే మళ్ళీ ఏమన్నా అంటాడేమో, యాకోబు ఎందుకు వచ్చిందని చెప్పేసి, నీ తమ్ముడు నీకు కానుకలు పంపించాడు, నీకు ఇమ్మని తీసుకోండి అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇద్దంటే నాకొద్దు నాకే బోర్డు ఉంది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకే బోర్డు ఉంది, నాకు వద్దంటే ఎట్టగా తీసుకో మళ్ళీ మీ తమ్ముడు మమ్మల్ని ఏమన్నా అంటాడో, తీసుకో అని బతిమాలు ఇచ్చారన్నమాట. బతిమాలు ఇచ్చేటప్పటికి ఇచ్చి వచ్చేసారు. యాకోబు అడిగాడు, ఎరా మొన్న ఎలా ఉన్నాడో, నా మీద కోపంగా ఉన్నాడా అంటే, నీ మీద కోపంగా ఉన్నాడని నీవు అనుకుంటున్నావు, నీ అన్నేమో నిన్ను ఎదుర్కొందామని ఎంతో సంతోషంగా ఉన్నాడు అక్కడ అన్నాను. సంతోషంగా ఉన్నాడు అంటే, మరి ఎత్తుకెళ్ళి కానుకలు ఏం చేశారా అంటే, కానుకలు ఏం చేసాము, ఇమ్మన్నావు కదా ఇచ్చేసాము అంటే, కోపం లేదన్నారు కదా, ఎందుకు ఇచ్చారో తెచ్చిపోయారా అదంటే, ఇమ్మన్నావుగా మేము ఇచ్చాము, ఇవ్వకపోతే మళ్ళీ ఏమన్నా అంటావని మీ అన్నొద్దన్నాడు. అక్కడికి మేమే బతిమాలు ఇచ్చాము, తీసుకో అని చెప్పారు. చెప్పేటప్పటికి యాకోబుకి ఒక జ్ఞాపకం వచ్చింది. దేవుడి జ్ఞాపకం వచ్చాడు. దేవుడి జ్ఞాపకం వచ్చి అందరిని పంపించేసి ఒక ఎబ్బే క్రేబు అని ఉంది అక్కడ, వేరు దాగిపించి అందరం పంపించేసి
ఆ ఎబ్బేకి రేపు దగ్గర ఒక్కడే నిల్చి ఉన్నాడు మరి. నిల్చి ఉండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడనమాట. ఏమని? నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఆశీర్వదించాను, ఇదే ఒక్క మాటే తెల్లవారులు ప్రార్థన చేశాడనమాట. అది అంది బైబిల్లో ఇప్పుడు ఉంటుంది. మొగసిరి కలిగి ప్రార్థన చేశాడు యాకోబు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు, మొగసిరి కలిగి అని ఉంటుంది, రాసి ఉంటుంది. అట్లాగే యాకోబు లేక మనం మొగసిరి కలిగి ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం అట్లాగా కొద్దిసేపు ప్రార్థన చేసేటప్పటికి అలసిపోతున్నాం. శరీరం బలహీనత వల్ల దేనివల్ల చేయలేకపోతున్నాం. చేయాలి, ప్రార్థన చేయాలి. దేనికైనా మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మనకి ఏ ఆశీర్వాదం రావాలన్నా ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ మనం నిత్యం ఆయన పాదాలు పెట్టుకుని వదలకూడదు. నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. ఇక్కడ యాకోబు ప్రార్థన చేశాడు, నన్ను దీవించు అని ప్రార్థన చేశాడు తెల్లవారులు. మనమైతే ప్రార్థన చేస్తామా? ఏదో మాకరించేసి ఈ పక్క నుంచి ఆ పక్క ఏదో చదివేసి అలసిపోయాము అమ్మయ్యా అని లేచిపోతాం. అట్లా యాకోబు చేశాడు, ఒక్క అంశం గురించి తెల్లవారులు చేశాడనమాట. అప్పుడు దేవదూత వచ్చిందంట, పంపించాడు దేవుడు. దేవదూత వస్తే యాకోబు పట్టుకుని వదిలిపోతే ఆ దేవదూత ఏమో నన్ను వెళ్ళనిపోయా, తెల్లారిపోతుందా, నేను వెళ్ళాలి అని అంటే యాకోబు నేను వదలను, నన్ను దీవిస్తే కానీ నేను వదలను, నేను వెళ్ళను అంటున్నాడు అన్నమాట. అప్పుడు దేవదూత కాడ ఎక్కడో గూడు మీద ఎక్కడో కొడత యాకోబుని కొట్టిందంట. గూడు నడము సడిలిందంట. అయినా కానీ పోసిపెట్టల యాకోబు. నన్ను ఆశీర్వదింస్తే కానీ నేను వదలను అని అంటే, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా కానీ నీ పేరేంటి చెప్పు అంటే, నా పేరు యాకోబు అన్నాడు. దేవుడికి తెలియదు ఆయన పేరేంటో, తెలుసు కదా, కాకపోతే అడగాలని. అంటే ఏంటంటే అంతకితం అబద్ధ జీవితం కదా ఈయనకి. ఇప్పుడు నిజం చెబుతాడా అబద్ధం చెబుతాడా అని. నా పేరు యాకోబు అన్నాడు. అవును, నీ పేరు ఇక యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడనమాట. అట్లాగే పట్టుదల ప్రార్థన కలిగి మనం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలి. అలాంటి ఆశీర్వాదం పొందుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనలో సహజీవనం చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించు గాక. ఆమెన్. స్తోత్రమునైనా పరిశుద్ధుడ యేసయ్యా, నీ స్తోత్రమునైనా ఇప్పటికైనా మీ కృప సన్నితోడించారు తండ్రి. మీ స్తోత్రమునైనా తండ్రి, ఇగో మీతో ఎలా ఉండాలో తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి మీరు తెలియపరిచి మా దేవాన్ని ఇస్తూ మా పితృని యాకోబు గారిలాగా నాయన మేము ప్రార్థన చేస్తూ మగశరీర కలిగినైనా ప్రార్థన చేస్తూ నాయన తండ్రి పడుదల కలిగి ప్రార్థన చేస్తూ మీలో జీవించాలి తండ్రి. అలాంటి జీవితాలు మాకు అనుకరించి, ప్రార్థన జీవితం మాకు అనుకరించి మీలో పడుదల కలిగి ప్రార్థన చేస్తూ మీ నుండి ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలు మాకు దయచేయమని ఏ స్నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని నిష్కిజు కృపా పరిశుద్ధాత్మ ఇక్కడ చేరిన నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడైన నడిపించు గాక. ఆమేన్.